టీవీ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారి రాములు యాదవ్ కూతురు ఫంక్షన్ కు హాజరైన జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధి గుడిసె శ్రీనివాస్ యాదవ్, కొక్కు దేవేంద్ర యాదవ్, రాష్ట్ర మీడియా అధ్యక్షులు రామకృష్ణ యాదవ్, ఇక సమాచార ప్రతినిధి ఇలేష్ యాదవ్, మెదక్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భూమేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ రోజు చాలా గొప్పమైన విషయం. ఎందుకంటే బీజేపీ గతంలో మా రాములన్న నాయకత్వంలో 2 సార్లు మేము ధర్నాకి పాల్పడి ముట్టడి చేయడంలో ఈ రోజు మేము ఒక విజయాన్ని సాధించడం అయింది. అది కూడా మా గొప్ప నాయకుడు రాములన్న ఆధ్వర్యంలో. ఎందుకంటే గతంలో బీజేపీ ఇవ్వకపోతే కూడా అప్పుడు కూడా చేసినాం, అప్పుడు మాకు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇవ్వకుంటే మేము పోయి ధర్నా చేయడం వల్ల ఈరోజు మాకు బీజేపీ పార్టీ మా వాళ్ళకి గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చింది. అదేవిధంగా రేపు కూడా ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆర్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మా యాదవులను గుర్తించి సమయంతో వాళ్ళకి సరైన న్యాయం చేయాలని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలతో చెప్తున్నాను. ఈరోజు మన యాదవుల కమ్యూనిటీలో ఒక గొప్ప నాయకుడిని, ఒక యుద్ధ నౌకని చూస్తున్నామంటే అది కేవలం మా రాములన్ననే. ఆయన చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక పొజిషన్ అంటూ వస్తుంది. సో నేను ప్రత్యేకంగా మా రాములన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా, ఆయనకి నమస్కరిస్తూ ఈ జై యాదవ్. ఈరోజు సంతోషం, మంచి కార్యక్రమం. బీజేపీ పార్టీ యాదవులను ఆలోచన చేసింది. మా అన్న రాములన్న గారి నాయకత్వంలో, జాతీయ అధ్యక్షుడు మేకల రాములన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా బీజేపీ ఆఫీసుని గతంలో ముట్టడించడం జరిగింది. ఏది ఏమైనా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారికి, ఈటెల రాజేంద్ర అన్న గారికి, అదేవిధంగా బండి సంజయ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సత్య యాదవ్ గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. బీజేపీ పార్టీ ఇప్పుడైనా సరే గుర్తించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఈ విషయంపై ఆలోచన చేస్తున్నారు. ఇంకా కూడా దాదాపు 2-3 సీట్లు యాదవులకు ఇవ్వాలని, అదేవిధంగా స్థానిక ఎలక్షన్ లో జెడ్పీటీసీ గానీ, ఎంపీటీసీ గానీ, సర్పంచ్ పదవులను కూడా యాదవులపై ఆలోచన చేయాలని. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్నటువంటి శాతం యాదవులు ఉన్నారు కాబట్టి యాదవులపై ఆలోచన చేయాలని. ఏది ఏమైనా బీజేపీ పార్టీ ఒక ఆలోచన చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. రాములన్న నాయకత్వంలో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి కూడా ముందు రోజుల్లో మేము సహకారం అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర నాయకులారా మీరు ఆలోచన చేయాలి, యాదవులపై కరుణించాలి, సీట్లు పెంచాలి. మీరు బీసీలో ఉన్నటువంటి యాదవులకి మీరు సహకరించినట్టయితే యాదవులు ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఏ పార్టీ కూడా మాకు ఇబ్బంది చేసింది ఏం లేదు. ఏ పార్టీ కూడా మేము అందరూ కూడా అనుకూలంగా ఉన్నాం. కాబట్టి ప్రజెంట్ గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీరు జిల్లా పొజిషన్లు ఇవ్వటంలో యాదవులపై కరుణించాలని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. జై యాదవ్, జై యాదవ్, జై మాధవ్. మధ్యలో మరి మెదక్ జిల్లా అధ్యక్షుడు మరి తూఫ్రాన్లో మన వెంకటేష్ యాదవ్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కలవడం జరిగింది. ఇక్కడ మన బిహెచ్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ మన పెద్దన్న నందకుమార్ యాదవ్ అన్న, మా రాష్ట్ర అధికార ప్రతినిధి ఉడికే సీనన్న, అదేవిధంగా ఉపాధ్యక్షుడు మన చిలకల సీనన్న, గంగుల ఐలేష్ యాదవ్ అన్న, ఉదయ్ మా తమ్ముడు మరి మధు యాదవ్ అన్న, అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి మా రాష్ట్ర మీడియా కన్వీనర్ ఆర్కే యాదవ్ అన్న, అందరి సమక్షంలో మరి బీజేపీ పార్టీ మాకు ఒకటే ఇచ్చింది. పోరాడితే ఒకటి కాదు బిచ్చ వేసినట్టు ఒక్కదాన్ని కూడా మేము మా సత్య యాదవ్కు నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ బీజేపీ పార్టీకి ఇంకా 2 కూడా ఇవ్వాలి అనేది మేము బీజేపీ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మేము బీజేపీ పార్టీకి కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితిలో మేము వ్యతిరేకం కాదు. మా వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి మరి పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16% ఉన్నాం మేము తెలంగాణలో యాదవులము. ఖచ్చితంగా ఇంకా 2 జిల్లా అధ్యక్షులు ఇవ్వాలని మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి మరి
కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఖచ్చితంగా ఇవ్వాలి. మరి కిషన్ రెడ్డితో పాటు డాక్టర్ లక్ష్మణ్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, బండి సంజయ్ గారిని కూడా మేము పెద్దల బీజేపీ పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇదే ఇంకా చివరగా 2 బీజేపీ జిల్లా అధ్యక్షులను నియమించాలనేది మేము బీజేపీ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్.